హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ చామదుంపల పులుసు చేసేసుకుందామా. దానికి కావాల్సిన పదార్థాలు చూసేయండి. చామదుంపలు నేను ఒక కేజీ తీసుకున్నాను. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నా. టమాటా, పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, కరివేపాకు. పొయ్యి వెలిగించుకుని బాండి పెట్టేసుకున్నాను నేను. అలాగే కొంచెం ఆయిల్ పోసుకున్నాను. కొంచెం ఆయిల్ కాగనిచ్చాక జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కొంచెం మెంతులు వేసుకొని కొంచెం దూరగా వేయించుకుందాం. ఇప్పుడు అదే పాన్ కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవి కూడా వేయించేసుకుని ఒక కప్పు ఉల్లిపాయలు తీసుకుందాం కదా, అవి వేసేసుకుని దూరగా వేయించేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి కూడా బాగా వేయించుకొని చక్కగా అన్నీ కలిసేలాగా వేయించుకుందాం. కొంచెం వేగితే చాలు. కొంచెం ఉప్పు వేసుకుందాము. బాగా వేగుద్ది, ఉల్లిపాయ మగ్గుద్దండి. వేగిపోయింది. ఇప్పుడు టమాటా వేసుకుని వేయించుకుందాం. పులుసుకి టమాటా వేసుకుంటే బాగుంటుందండి. ఒక టమాటా వేసుకున్నా నేను. అలాగే మూత పెట్టుకున్నాను, ఎందుకంటే ఇవన్నీ బాగా మగ్గుతాయి కాబట్టి. మూత తీసుకుని చూశాను, కొంచెం మగ్గిందండి. ఈసారి మనం చామదుంపలు వేసేసుకుందాం. చామదుంపలు వేసేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకుంటున్నా. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాను. ఉప్పు వేసుకున్నాను కదా, పసుపు, కారం వేసుకుంటున్నాను. నేను స్పూన్నర కారం వేసుకున్నాను. మీకు రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఒక్కసారి కలిపేసుకున్నాను కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఎందుకంటే ఉప్పు, కారం బాగా పట్టాలి కదా. ఒకసారి వేయించుకుని ఇప్పుడు చింతపండు పులుసు పిసుకున్నాను. అది వేసేసుకుంటున్నాను. మనకు అది సరిపోదు కదండి. ఇంకొంచెం గ్రేవీ పలసగా ఉండాలిగా పులుసు. కొంచెం బాగా చిక్కగా కాకుండా, పలసగా కాకుండా పోసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుందాము. ఒక్కసారి తీసుకుందామండి. కొద్దిసేపు మూత పెట్టుకుని కొంచెం మరిగించుకుందాము. ఇప్పుడు ఒకసారి తీసుకుందాము. తీసుకుని చిన్న బెల్లం ముక్క వేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది. పులుపు ఎక్కువగా ఉన్నా కానీ పులుపు విరుగుద్దండి. బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పంచదార కూడా వేసుకుంటారు. పంచదార తిన్నోళ్ళు బెల్లం వేసుకుంటారు. చాలా టేస్ట్గా ఉంటుంది. వేసుకోండి. అలాగే కొత్తిమీర వేసుకున్నాను. పులుసు అయితే ఉడికిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది చామదుంపల పులుసు. చూసారా? ఈ వీడియోను కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.